ఋషి గారు వాస్తవంగా 2017లో హ్మ్. తెలంగాణ సిఐడికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఆ! అప్పట్లో అప్పుడే జస్ట్ డిసెంబర్ 2016లో ఫస్ట్ టేక్ వచ్చింది. ఆ! సో దానిని నేను రీప్రొడ్యూస్ చేస్తూ మనకే భవిష్యత్తులో ఎలాంటి కేసులు రాబోతూ ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ సో దాని కాన్సిక్వెన్సెస్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఇదంతా కూడా ట్రైనింగ్ ఇస్తూ మాట్లాడింది. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా ఈ సమస్యలు చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్లుగా ఒక సామాజికమైన కోణంలో ఇంతకుముందు గోగినేని గారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పున్నారు. సహజంగా టెక్నాలజీతోనో చట్టాలతోనో ఒక సమస్యను పరిష్కరించాలని చూస్తాం కన్నా కానీ ఎక్కడ నుంచి సమస్య పుట్టుకొస్తుంది అన్న దాన్ని మనం ఆలోచించాలి. ఎవరు చేస్తున్నారు, ఎవరికి ట్రోలింగ్స్ ఇదవుతున్నారంటే ఒక మనిషి ఒక అభిప్రాయానికి గురవుతాడు. కండిషనింగ్ ద్వారా కానీ రకరకాల దీని ద్వారా కానీ మీరు అన్నారు ఒక సినిమా హీరో లేదా ఒక భావజాలము. సో ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, నేను చదివిందో నేను చూసిందో ఒక హీరో యాక్షన్ చేస్తుంటేనో ఫైటింగ్ చేస్తుంటే నాకు బాగా నచ్చింది అనుకోండి. సో బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేటప్పటికి దాని పరంగా ఒక టైప్ ఆఫ్ సెరటోనియన్ ఈ టైప్ ఆఫ్ ఇవి రిలీజ్ అయ్యేసి ఒక అభిమానం ఏర్పడుతుంది. ఈ అభిమానం కాస్త కూడా నాకు నచ్చింది అనే ఫ్రాగ్మెంట్ గా వ్యక్తీకరణగా ఉన్నంత కాలము కూడా ఏ సమస్య లేదు. హ్మ్. అది హీరో కానీ లేదా ఒక పుస్తకం కానీ ఒక భావజాలం కానీ. ఉదాహరణకి చిన్న ఇక్కడే మనం చూస్తే బాబు గోగ్నాథ్ గారికి నాకు సైద్ధాంతికంగా వైరుధ్యాలు ఉన్నాయి. హ్మ్. సో నేను స్పిరిచువాలిటీ అయితే కనుక బాబు గోగ్నాథ్ గారు వచ్చి దానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటారు అనుకో. ఒకవేళ ఫైట్ చేసుకోవాలి అనుకుంటే గనక మేమైతే ఫైట్ చేసుకోవాలి. కానీ మా వ్యక్తిగతమైన వ్యక్తీకరణకు మాత్రం మేము పరిమితమై ఉంటాం తప్పించి ఒక విషయాన్ని మనం నమ్ముతున్నామంటే ఇట్స్ ద బేస్డ్ ఆన్ కండిషనింగ్. అవును. సో నమ్మకాలు కానీ థాట్ ప్యాటర్న్స్ కానీ హీరో కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ద డివిజన్ ద స్ప్లిట్ బిట్వీన్ వేరియస్ ఎలిమెంట్స్ ఫ్రాగ్మెంట్స్ అనేది నువ్వు నమ్మినంత కాలము కూడా ఓకే. ఇంకా చెప్పాలంటే జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట చూద్దాం, ఎందుకంటే ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎక్కడైతే కన్యంన చేయటమో ఎక్కడైతే యాక్సెప్ట్ చేయటమో జరుగుతుందో అక్కడ డీప్ గా ఎక్స్ప్లోరేషన్ అనేది సాధ్యపడదు. ఒక మనిషి లోతుగా వెళ్ళటం సాధ్యపడదు. కాబట్టి నేను ఒక దాన్ని నమ్మాను అంటే గనక నేను దాన్ని బ్లైండ్ గా నమ్మేసి నేను దాన్ని లోతుగా తెలుసుకునే ఒక రకమైన స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నాను. హ్మ్. కాబట్టి జనాలు ఏం చేస్తున్నారంటే యువతరానికి, నిజంగా చెప్పాలంటే యువతరానికి థాట్ ప్యాటర్న్స్ ఐడియాలజీస్ అని చెప్పేసి ఒక మాయలో ఉరికిపోతున్నారు. నువ్వు నమ్మిందే సత్యం కాదు, దానికంటే భిన్నంగా తెలుసుకునేటంత లోతుని వెళ్లాల్సి ఉంది అని చెప్పేసి అన్న విషయాన్ని ఈరోజు సొసైటీకి చెప్పకపోతే ప్రతి దాన్ని నమ్మటము, దాని చుట్టూ అభిప్రాయాలు పంచుకోవటం, ఆ అభిప్రాయానికి భిన్నంగా ఉన్న ప్రతి ఒక్కరితో ఫైట్ చేయటము ఒక ఆ ఫైట్ స్థాయి కూడా ఆ దాటిపోయిన ఫైట్ తర్వాత. కూడా అన్‌హెల్తీ వేలో. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఎదుటి వ్యక్తి గనక అప్పటికి కూడా వినకపోతే గనక నోటికి వచ్చినట్టుగా అభ్యంతరకరంగా మాట్లాడటం. ఈ మాట్లాడటం వలన మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన సంస్కారాన్ని తెలియజేస్తుంది అనే విచక్షణ కోల్పోతూ ఉన్నాం. కరెక్ట్. ఈ ఈ రోజు ఒక మనిషి ఒకరికొకరికి ఇచ్చుకునే రెస్పెక్ట్ అనేది ఒక దగ్గరికి మనం వెళ్తే గనక మనతో పాటు ప్రేమగా మాట్లాడుతున్నారా లేదా మనల్ని పట్టించుకున్నట్టుగా ఉంటున్నారంటే గనక బికాస్ ఆఫ్ అవర్ సంస్కారం, మన మాట తీరు, మన ప్రవర్తన. అది ఇంతకుముందు బాబు గోగినాయ్ గారు అన్నట్లుగా ఈ సమాజం యొక్క రిఫ్లెక్షనే సోషల్ మీడియా. హ్మ్. మనం సోషల్ మీడియాని సపరేట్ గా చూస్తున్నాం. ఇదే వ్యక్తులు బయట ట్రాఫిక్ లోకి వెళ్ళినా గానీ బయట మిగతా వ్యక్తులతో ప్రవర్తిస్తున్నా గానీ ఇదే రకమైన టెండెన్సీస్ కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే గనక ఇలాగా వ్యక్తిగతమైన అభిప్రాయాలతో దూషణతో నాకు నచ్చిందే నేను నమ్ముతాను, నా బలము నా ఇది అని అహంభావంతో మనిషి విర్రవేగబట్టి ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను కూడా నాకు నచ్చింది నేను ఇప్పుడు మీరు నమ్ముతాను ఇందాక అన్నారు చేయరు. కదా, బయట మీడియా ట్రాఫిక్లో కానీ లేకపోతే ఇతరుల దగ్గర కలిసినప్పుడు కానీ కొంత లోపల ఉన్న భావజాలాన్ని చెప్పలేకపోతే ఇందాక బాబు గారు చెప్పినట్టు ఎనానిమిటీతో అంటే ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని అక్కడ అదంతా చూపిస్తున్న బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ అండి. సమాజంలో జరుగుతున్న మనిషి దిగమింగుకుంటున్న అంటే ఒకటే కంటెంట్ కన్జంప్షన్. ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే కనుక ఎవరో రాజకీయ నాయకుడు తిట్టుకునే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు, Hmm. ఎక్కడో అబ్యూజివ్ కామెంట్స్ ఉండే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు. ఈ అశుద్ధాన్ని మొత్తాన్ని దిగమింగిన తర్వాత దీన్ని వెళ్ళగక్క
వెళ్ళదక్కకపోతే కనుక, ఎక్కడో చోట వెళ్ళదక్కకపోతే కనుక మనిషి లోపల ఓకే. సో ఎనర్జీ ప్యాటర్న్స్ ఏవైతే కనుక, ఎమోషనల్ స్టిమ్యులస్ ఏదైతే ఉంటుందో అది బయటకు వెళ్ళదు. సో అప్పుడు ఏం జరుగుతుంది, నేను కన్జ్యూమ్ చేసిన కంటెంట్ ద్వారా వచ్చిన థాట్ ప్యాటర్న్స్ మొత్తాన్ని, ఎమోషన్ ట్రిగ్గర్స్ మొత్తాన్ని బయట ఎక్కడో చోటకి వెళ్ళి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట కామెంట్స్ లో ఏదో ఒకటి రాసేసి వస్తే గనక కాస్త ఆ మూమెంట్ కి ఉరట దొరుకుతుంది. దాన్ని ప్రాసెస్ ఇది చేసి అసలైన డెలివరీ సమస్య. చేసేయాలి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఒక వ్యక్తికి విచక్షణ లేకపోతే, నేను గత 4-5 సంవత్సరాలుగా టీవీలు, న్యూస్ పేపర్లో, లేకపోతే నా సెలెక్టెడ్ కాన్షియస్ లివింగ్ అనే కాన్సెప్ట్ లో ఉన్నానండి. ఉమ్, ఎందుకంటే నాకు ఇట్స్ మై లైఫ్, నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది అనుకున్నప్పుడు, ఏదో కంటెంట్ ఎవరో వెదజల్లి అశుద్ధం మొత్తాన్ని కూడా యాక్టివ్లీ పాసివ్లీ నేను చూసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే, వాళ్ళ మైండ్ సెట్స్ నా మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకున్నట్లు అవుతుంది. కాదు, నాకు క్లారిటీ ఉన్నప్పుడు, అంటే ఈ క్లారిటీ అనేది ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వేం అచీవ్ చేసుకుంటున్నావు. సో ఈ క్లారిటీ ఉంటే గనక ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో చట్టాల ద్వారా దాదో కాదండి, మనిషిలో పరివర్తన వచ్చినప్పుడు మాత్రమే, మనిషి ఆలోచన శక్తి పెరిగినప్పుడు మాత్రమే, Yeah. ఇంటెలెక్ట్ పెరిగినప్పుడు మాత్రమే వీ కెన్ చేంజ్. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా శ్రీకాంత్ గారు. మీ దగ్గరికి వచ్చే ముందు తర్వాత మాట్లాడదాం. అంటే ఈ సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతుందో